Daily. Taste the Daily. డబ్బా ట్రేడింగ్ ఆన్లైన్ బెట్టింగ్లపై ఈడీ కొరడా జల్పించింది. 404 కోట్ల విలువైన మనీ లాండరింగ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఇండోర్, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, దుబాయ్ నుండి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సిండికేట్ పై ఈడీ ఈ యాక్షన్ తీసుకుంది. డబ్బా ట్రేడింగ్ అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ ప్రధాన నెట్వర్క్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలకు దిగింది. ఇండోర్ స్పెషల్ పిఎంఎల్ఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇండోర్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ముఠా 2021లో ముంబైలోని ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన మరో ఎఫ్ఐఆర్ తో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎంక్వైరీలో బయటపడింది. సాంకేతికంగా మోసపూరితమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్, అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు, విదేశాలలో డబ్బును లాండరింగ్ చేసే వ్యవస్థతో ఈ మొత్తం నెట్వర్క్ నడిచిందని ఈడీ ఎంక్వైరీలో తేలింది. విశాల్ అగ్నిహోత్రిని రాకెట్ ప్రధాన ఆపరేటర్. రోజువారీ ఆర్థిక లావాదేవీలు, మ్యూల్ ఖాతాల్ని తరుణ్ శ్రీవాత్సవ నిర్వహించేవాడు. శ్రీనివాసన్ రామస్వామి నకిలీ ట్రేడింగ్ డిస్ప్లే చేసే MT5 సర్వర్లు ఏర్పాటు చేశాడు. ధవల్ దేవరాజ్ జైన్ లోటస్ బుక్ 247 అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్ నడిపినట్టుగా ఈడీ గుర్తించింది. దుబాయ్ కి చెందిన ఆఫ్ షోర్ కంపెనీ ఐబుల్ క్యాపిటల్ ని ధర్మేష్ రజనీకాంత్ త్రివేది నిర్వహించాడు. మనీ లాండరింగ్, సంపాదించిన సొమ్మును దాచే బాధ్యతను నిధి చందాని చూసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. స్టాక్ ఎక్స్చేంజ్ తో సంబంధం లేని వి మనీ, 8 స్టాక్ హైట్ వంటి ప్లాట్ఫామ్లలో పెట్టుబడిదారులకు నకిలీ ట్రేడ్లు చూపించారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.